సో లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్. సో ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే లైక్ అమెజాన్ ఆర్ ఎనీ ఈ కామర్స్ అప్లికేషన్, సో మీ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనుకుంటున్నారు? అండ్ ఇఫ్ ఏదైనా అప్డేట్ మీరు చేస్తే అక్కడ ఎలా అప్డేట్ అవుతుంది? సో ఆర్ అదర్వైజ్ యూ మే డిలీట్ ఏ పర్టికులర్, లైక్ ఏంటి అంటే ఒక ఆర్డర్ని డిలీట్ చేసి అక్కడ delete. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చూసుకున్నామంటే వీ హ్యావ్ సీన్ ద డిడిఎల్ కమాండ్స్. సో ఎవరైనా వీడియో మిస్ అయి ఉంటే ప్లీజ్ గో త్రూ దట్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద మోర్ కాన్సెప్ట్ లవ్. అండ్ సో టుడే టాపిక్ వచ్చేటప్పటికి డిఎంఎల్. సో లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్. సో ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే లైక్ అమెజాన్ ఆర్ ఎనీ ఈ కామర్స్ అప్లికేషన్, సో మీ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనుకుంటున్నారు? అండ్ ఇఫ్ ఏదైనా అప్డేట్ మీరు చేస్తే అక్కడ ఎలా అప్డేట్ అవుతుంది? సో ఆర్ అదర్వైజ్ యూ మే డిలీట్ ఏ పర్టికులర్, లైక్ ఏంటి అంటే ఒక ఆర్డర్ని డిలీట్ చేసి అక్కడ డిలీట్ అవ్వాలి. సో అవన్నీ చేసేది డిఎంఎల్ కమాండ్స్. సో డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో దాని నేమ్లోనే ఉంది మ్యానిపులేషన్ అని. సో డేటాని మ్యానిపులేట్ చేయడానికి వాడేదాన్ని డిఎంఎల్ కమాండ్స్ అంటారు. సో లైక్ ఆ డేటాని మ్యానిపులేట్ అంటే టేబుల్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి డిఎంఎల్ కమాండ్స్ వాడతాం. సో వీ హ్యావ్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో ఇన్సర్ట్ ఎందుకు? ఇన్సర్ట్ చేయడానికి. సో మీరు ఒక ప్రొడక్ట్ ఒక ప్రొడక్ట్ ఒక ప్రోడక్ట్ని మీరు ఆ కార్ట్కి యాడ్ చేశారు. సో దట్ ఏంటి అంటే ఆ కార్ట్ అనే ఒక డేటాబేస్, కార్ట్ అనే ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లోకి ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో దాన్ని అలా చేయడం కోసం మనం ఇన్సర్ట్ అనే దాన్ని వాడతాం. అండ్ దెన్ అప్డేట్. అప్డేట్ అంటే లైక్ ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని యాడ్ చేశారు అండ్ దెన్ దాన్ని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు. దాని యొక్క క్వాంటిటీని పెంచాలి లేకపోతే తగ్గించాలి అనుకుంటున్నారు. సో అది అప్డేట్ అనే క్వరీని యూజ్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైతే యూజర్ ఇంటర్ఫేస్లో మీరు ఆ రెడ్యూస్ కానీ ఆ ఇంక్రిమెంట్ కానీ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో అది అప్డేట్ క్వరీని యూజ్ చేసుకుంటుంది. అండ్ దెన్ యూ గెట్ ఎ డిలీట్. సో ఇప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ నచ్చలేదు. సో దెన్ ఏం చేస్తారు అంటే యూ విల్ రిమూవ్ ఫ్రమ్ ద కార్ట్ కదా. సో అప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అంటే డిలీట్ కమాండ్ వాడి ఆ ప్రోడక్ట్ అనేది ఆ కార్ట్లో నుంచి రిమూవ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ కాల్డ్ డిఎంఎల్ కమాండ్స్. సో మనం MySQL షెల్లోకి వెళ్ళిపోదాం. సో I have already entered into SQL and we have seen this command in the last video, how to connect to the root and localhost. So now ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఐ విల్ యూస్ మనం నిన్న బ్యాంకింగ్ సిస్టమ్ అనే డేటాబేస్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ బ్యాంకింగ్ సిస్టమ్. నౌ నేను నా దాంట్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయో చూడాలనుకుంటున్నాను. లైక్ ఆ బ్యాంకింగ్ సిస్టంలో ఏమేమి టేబుల్స్ ఉన్నాయో. సో షో బ్యాంకింగ్ సిస్టమ్. సో సారీ, ఓకే, సారీ, మనం ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇవ్వకూడదు, షో టేబుల్స్ అని కొట్టాలి. బికాజ్ ఎందుకు అంటే ఆల్రెడీ మనం అదే డేటాబేస్లో ఉన్నాం. సో మళ్ళీ ఆ డేటాబేస్ నేమ్ ఎందుకు ఇవ్వటం? ఆ టేబుల్స్ ఏమున్నాయో అది చూపించమని చెప్పాలి. సో దట్స్ వై షో టేబుల్స్ అని కొడితే మనకి టేబుల్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు నేను దీని యొక్క డిస్క్రిప్షన్ చూస్తాను. సో మనకి ఇందులో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయంటే అకౌంట్ ఐడి, అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాలెన్స్ నిన్న చూసుకున్నాం, నేను ఇన్సర్ట్ చేసిందే. సో ఇప్పుడు నౌ ఐ విల్ యూజ్ ఎ ఇన్సర్ట్ కమాండ్. సో ఇన్సర్ట్ ఇంటూ, దేంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను? అకౌంట్స్. సో లైక్ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? అకౌంట్ ఐడి అండ్ అకౌంట్ హోల్డర్ నేమ్ అండ్ దెన్ వీ హ్యావ్ అ బ్యాలెన్స్. సో వాల్యూస్ ఆఫ్. సో నేను ఇప్పుడు ఏం ఇన్సర్ట్ చేస్తాను అంటే లైక్ ఐ విల్ ఇన్సర్ట్ వాల్యూ 2, ఐడి విల్ బి 2 అండ్ దెన్ ద నేమ్ విల్ బి ఏ బాబ్ ఆర్ సంథింగ్ ఎల్స్. అండ్ దెన్ వాడి యొక్క బ్యాలెన్స్ అనేది 3000 ఇన్సర్ట్ చేశాను. ఓకే, డూప్లికేట్ ఎంట్రీ. ఓకే, ఆల్రెడీ ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ సమ్ డేటా. సో ఆల్రెడీ కొన్ని డేటా ఉంది నా దాంట్లో, సో అందుకనే అది అలా చూపిస్తుంది. సో నో ప్రాబ్లం, విల్ ఇన్సర్ట్ అండ్ అనదర్ ఐడి విత్ ద 3. ఓకే, ఓకే, రో 1 ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇది సింటాక్స్ అనమాట డేటాని ఇన్సర్ట్ చేయడానికి. లైక్ ఇప్పుడు నువ్వు ఒక అకౌంట్ని క్రియేట్ చేసావు నీ బ్యాంకింగ్ సిస్టంలో. సో నువ్వు ఒక బ్యాంక్కి వెళ్ళి నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు వాడు ఏమేమి అడుగుతాడు? లైక్ వాడు ఒక ఫామ్ ఇస్తాడు, నువ్వు ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేసి ఇస్తావు. సో ఆ డీటెయిల్స్ని వాడి సిస్టంలో ఎంటర్ చేసినప్పుడు ఆ దాన్ని డేటాబేస్లో స్టోర్ చేసుకోవడానికి
బ్యాక్ ఎండ్లో ఇన్సర్ట్ అనే కీవర్డ్, ఇన్సర్ట్ అనే కమాండ్ను వాడుకుంటుంది ఆ సిస్టమ్. వాడుకొని నువ్వు ఏదైతే డీటెయిల్స్ ఆ ఫామ్లో ఇచ్చావో ఆ డీటెయిల్స్ అన్నీ ఆ వాల్యూస్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది, ఎక్కడ టేబుల్లో స్టోర్ చేసుకొని ఉంటుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం సింటాక్స్ చూసుకుంటే ఇన్సర్ట్ ఇస్ ఎ కీవర్డ్ ఇంటూ అకౌంట్స్. సో ఇన్సర్ట్ చెయ్యి అకౌంట్స్ అనే టేబుల్లో అని చెప్తున్నాను నేను ఇక్కడ. అండ్ ఇందులో ఉన్న ఫీల్డ్స్ ఇవి అండ్ దాని యొక్క వాల్యూస్ ఇవి అని చెప్తున్నా. సో ఓకే క్లియర్, మన క్లారిటీ వచ్చింది ఇక్కడతో. అండ్ మనం ఇన్సర్ట్ ఇలానే చేయాలా అంటే లేదు, లైక్ ఒక్కొక్క వాల్యూనే ఇన్సర్ట్ చేయాలంటే అది కూడా లేదు. బికాస్ you can insert many values at a time at a same time. Like I'll give 4 here. సో సేమ్ రికార్డ్ ఇస్తాను ఇప్పుడు 5 అని ఇచ్చాను. అండ్ దెన్ ఒక లైక్ ఏబిసి అనే ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను 5000. సో నో ఓకే. ఓకే, 2 rows ఎఫెక్టెడ్ అంటే 2 rows ఇన్సర్ట్ అయిపోయినాయి. సి నేను 2 records వన్స్ ఎట్ ఏ టైం చేయాలి అనుకున్నప్పుడు వాల్యూస్లో కామా సపరేట్ చేసి రికార్డ్ ఇచ్చేయచ్చు వాల్యూస్. సో సేమ్ వాల్యూస్ అనేవి సేమ్ ఫీల్డ్స్లోకి ఇన్సర్ట్ అయిపోతాయి. ఎన్ని రికార్డ్స్ ఇస్తే అన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోతాయి. ఓకే దెన్ ఇప్పుడు నేనేంటి అంటే ఆల్రెడీ నేను బాబ్ అండ్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను. సో మళ్ళీ ఇన్సర్ట్ చేశా, బట్ ఇంత చేసినప్పుడు అలా రాలేదు. ఎందుకు అంటే బికాస్ మనం 2 అనేది అకౌంట్ ఐడి. సో వీ హ్యావ్ అన్ అకౌంట్ ఐడి యాజ్ ఎ ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీగా ఉంది కాబట్టి మనం ప్రైమరీ కీ అంటే యూనిక్ అండ్ నాట్ నల్. సో ఆల్రెడీ 2 ఉంది. సో అదేంటి డూప్లికేట్. సో డూప్లికేట్ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవ్వదు. అందుకోసమనే అక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ నేనేం చేశానంటే ఐడిని మార్చాను, అందువల్ల నాకు ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఇంకో వే ఉంటుంది ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఎలాగా అంటే లైక్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్, ఒకవేళ నేను ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు. లైక్ ఎలాగా ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్స్. సో నేను ఆ ఫీల్డ్స్ని మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే ఇక్కడ నేను అన్ని ఫీల్డ్స్ యొక్క వాల్యూస్ అనేది ఇస్తున్నా. సి అక్కడ అకౌంట్ ఐడి ఉంది, అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంది, బ్యాలెన్స్ ఉంది. సో ఆ మూడిటికి సంబంధించిన వాల్యూస్ని నేను వాల్యూస్లో ఇచ్చేస్తాను. సో అప్పుడు మనకి అవసరం ఉండదు, అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది 3 ways మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద ఇన్సర్ట్. అండ్ నేను ఇప్పుడు అప్డేట్. సో ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే పొరపాటున నువ్వు ఒక నెంబర్ ఇచ్చేసావు ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు బ్యాంకులో అకౌంట్లో. అప్పుడు నువ్వు ఒక నెంబర్ ఇచ్చావు, అది నీ పాత నెంబర్. సో నువ్వు ఇప్పుడు నీ నెంబర్ అనేది అప్డేట్ చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు వాడు మళ్ళీ ఫామ్లో నువ్వు ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వాలి. అప్పుడు వాడు అప్డేట్ చేయాలి అన్నప్పుడు అక్కడ వాడి సిస్టంలో చేంజ్ చేస్తే అక్కడ బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది అంటే అప్డేట్ క్వరీ వాడుకుంటుంది. సో అప్డేట్ ఈజ్ ఎ క్వరీ యాజ్ ఎ కీవర్డ్ యూజ్ టు అప్డేట్ ద రికార్డ్ అనమాట. సో అప్డేట్ మన అకౌంట్స్ సెట్. సో మనం ఏం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను బ్యాలెన్స్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ నేను ఆల్రెడీ 2 అనే అకౌంట్కి ఎల్ఐస్. సో వాడి అకౌంట్లో 10,000 ఉంది. సో నేను ఇంకో 5,000 నా అకౌంట్కి యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకే ఇప్పుడు నేనేం చేశాను, అప్డేట్ అకౌంట్ సెట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు 5,000 అని పెట్టేశాను. బట్ నాకు ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటి అంటే లైక్ ఇప్పుడు నేను సెట్ చేయి అని చెప్తున్నాను దానికి, ఏంటి బ్యాలెన్స్ని అప్డేట్ చెయ్యి అని చెప్తున్నా. బట్ ఏ అకౌంట్లో వాడు ఆ 5,000ని యాడ్ చేయాలనేది నేను చెప్పట్లా. సో దానికోసం వేర్ వాడతా. వేర్ ఈజ్ యూజ్ టు సెట్ ద కండిషన్. సో ఈ అకౌంట్ యొక్క ఐడిలో పర్టికులర్ ఈ అకౌంట్ యొక్క ఐడిలో నాకు ఆ బ్యాలెన్స్ అనేది పెంచు ఆర్ తగ్గించు ఆర్ అప్డేట్ చెయ్యి అని చెప్తానికి. సో అకౌంట్ ఐడి ఈక్వల్ టు 2. సో ఇక్కడ నేను అకౌంట్ ఐడిని ఎందుకు తీసుకున్నాను అంటే బికాస్ అకౌంట్ ఐడి అనేది ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ కాబట్టి అది ఆటోమేటిక్గా యూనిక్గా ఉంటుంది. యూనిక్గా ఉంది కాబట్టి అది ఐడెంటిఫై చేయడానికి యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫైడ్. ఓకే అయిపోయింది, అప్డేట్ అయిపోతుంది. నౌ ఇప్పుడు మనం డేటా చూసుకుంటే సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఐసి అనేది 5,000కి అప్డేట్ అయిపోయింది. ఎందుకు 5,000కి అప్డేట్ అయిపోయిందంటే మనం ఆ బ్యాలెన్స్ అనేది 10,000 ఉంది, బ్యాలెన్స్ ఈక్వల్ టు 5,000 అని అప్డేట్ చేసాం. సో నాకు అలా కాదు, ఆ 5,000కి ఇంకో 5,000 యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ
లైక్ బ్యాలెన్స్ ప్లస్ ఇలా ఇచ్చాము అంటే ఇదేంటి అంటే ప్లస్ ప్లస్ ఆపరేటర్ వాడాం కాబట్టి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే వీ హ్యావ్ 10,000. ఓకే ఫైన్, ఇది అప్డేట్. అండ్ వీ హ్యావ్ ఎ డిలీట్ కమాండ్, డిలీట్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్. సో నాకు బాబ్ అనేది రెండు ఉన్నాయి. సో ఒక బాబుని తీసేద్దాం అనుకుంటున్నా. ఐ విల్ రిమూవ్ ద ఐడి విత్ 4. సో వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్ టు 4 అని పెట్టాను. ఓకే, సో ఈ అప్డేట్ అండ్ డిలీట్ రెండిట్లో కూడా మనం ఖచ్చితంగా వేర్ క్లాస్ అనేది వాడాలి. ఎందుకు వాడాలి అంటే యాజ్ ఐ టోల్డ్, వేర్ క్లాస్ వాడితేనే ఇప్పుడు నేను డిలీట్ ఫ్రమ్ అకౌంట్స్ అంటున్నా, ఒక రికార్డ్ని డిలీట్ చేయని చెప్తున్నా. డిలీట్ ఎందుకంటే యాక్చువల్లీ ఒక రికార్డ్ని డిలీట్ చేయడానికి మనకి మొత్తం డిలీట్ చేయడానికి 3 కమాండ్స్ ఉంటాయి. ఏదైనా డేటాని కానీ ఒక స్ట్రక్చర్ని కానీ 3 కమాండ్స్ ఉంటాయి. లైక్ డీడీఎల్లో వీ హ్యావ్ ఎ డ్రాప్ అండ్ ట్రంకేట్. డ్రాప్ ఎందుకు అంటే టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేసేయడానికి. ట్రంకేట్ ఎందుకంటే టేబుల్ లోపల ఉన్న డేటాని రిమూవ్ చెయ్యి, బట్ ఆ టేబుల్ని నాకు అంతే ఉంచు అని చెప్పడానికి ట్రంకేట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎ డిలీట్. డిలీట్ ఎందుకంటే ఒక సింగిల్ రికార్డ్ని డిలీట్ చేయడానికి. సో నేను ఇక్కడ డిలీట్ ఫ్రమ్ అకౌంట్స్ అని చెప్తున్నా, ఒక రికార్డ్ డిలీట్ చేయని చెప్తున్నా. బట్ ఆ ఏ అకౌంట్, ఒక అకౌంట్ ఐడి నేను ఇచ్చాను అంటే అది యూనిక్గా ఐడెంటిఫై చేసుకొని ఈ యొక్క పర్టికులర్ రికార్డ్ని అది డిలీట్ చేస్తుంది కదా. సో అందుకని మనం వేరే వేరే క్లాస్ ఇక్కడ కూడా పెట్టాలి. సో ఎంటర్, అయిపోయింది, డిలీట్ అయిపోయింది. నౌ విల్ సీ ద, సో ఇక్కడ చూసుకుంటే మనకి 4 అనే రికార్డ్ లేదు, డిలీట్ అయిపోయింది. సో అది డిలీట్ కమాండ్ వచ్చేటప్పటికి. సో దట్స్ ఆల్, వీ హ్యావ్ సీన్ ఆల్ ద డిఎంఎల్ కమాండ్స్ విచ్ ఈస్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దామంటే విల్ సీ ద టీసీఎల్ అండ్ డిక్యూఎల్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద టుడే వీడియో. సో ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్. సో మీరు రీసెర్చ్ చేయండి. ఇఫ్ ఐ విల్ నాట్ యూజ్ ఏ వేర్ క్లాస్ ఇన్ అప్డేట్ అండ్ డిలీట్ ఏమవుతుంది? సో మీరు రీసెర్చ్ చేసి చూడండి అండ్ కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద యూట్యూబ్ ఛానల్, అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.